అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో మనం ట్రిగ్నామెట్రీలో ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేసుకొని ముందుకెళ్తున్నాం. సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రాబ్లమ్ని చూద్దాం. క్వశ్చన్ ఒక్కసారి చదువుతున్నాను, క్వశ్చన్ వినండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ, ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ ఆర్ అక్యూట్ యాంగిల్స్. స్మాల్ మిస్టేక్, ఇక్కడ అక్యూట్ యాంగిల్స్ అనమాట. acute angles such that cos A is equal to cos X, then show that angle A is equal to angle X. ఇది క్వశ్చన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేయాలంటే అసలు ఇక్కడ మనం ఫస్ట్ ప్రూవ్ చేయాల్సింది ఏంటిది? ఇక్కడ ఈ బాక్స్ని మీరు టిల్ ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన టార్గెట్ ఏంటి? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్. ఇది మనం ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ టాస్క్. దీన్ని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం డైరెక్ట్గా ఇది రాదు. ఇది ప్రూవ్ చేయాలని మనం ఏం చేయాలి? ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అని ప్రూవ్ చేయాలి. సో యాంగిల్ ఏబిసి యాంగిల్ XYZ సిమిలర్ అయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. మరి దీన్ని ప్రూవ్ చేయాలంటే మనకు ఉండాల్సిన కండిషన్, ఈ కండిషన్ టాలీ అవ్వాలి. ఏబి బై XY, నెక్స్ట్ బీసీ బై YZ, ఏసీ బై XZ. అంటే ఇలా 3 సైడ్స్. దాని మీనింగ్ ఏంటంటే ట్రయాంగిల్లో ఉన్న ఈ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్, ఈ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్ యొక్క రేషియో, సైడ్స్ ఈక్వల్ కావాల్సిన అవసరం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సైడ్స్ ఈక్వల్ అవ్వాల్సిన, అంటే ఇప్పుడు ఏబీ ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ 4 అయింది, XY కూడా 4A కావాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ కావాల్సిన అవసరం లేదు, ఈక్వల్ రేషియోలో ఉండాలి. ఆల్రెడీ దీని గురించి మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను. ఈక్వల్ రేషియో, నాట్ ఈక్వల్ అంటే సైడ్స్ ఈక్వల్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇవి ఈక్వల్ అయితే, అంటే ఈ రేషియోస్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా సిమిలర్ అవుతాయి. ఎప్పుడైతే సిమిలర్ అవుతాయో ఈ యాంగిల్ ఏజ్ కూడా యాంగిల్ ఎక్స్ అని ప్రూవ్ అవుతుంది. ఇది టాస్క్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటి, ఇది ప్రూవ్ చేయాలంటే మనకి ఈ కండిషన్ ఇచ్చాడో లేదో చూడాలి. ఈ ప్రాబ్లంలో ఎక్కడైనా ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అని ఇచ్చాడా? లేదు, ఎక్కడా ఇవ్వలేదు. సో ఈ కండిషన్ ఇవ్వలేదు. అంటే పోనీ కనీసం ఏది ఇవ్వాలి? ఇది 1. అంటే ఇది ఇస్తే మనకి ఇది అర్థమైపోద్ది. పోనీ ఈ కండిషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. సో ఇది ప్రూవ్ చేయడానికి మనకున్న ఈ 2 దారులు, వేరే దారి లేదు. ఖచ్చితంగా ఈ రెండిట్లో నుంచే రావాలి, నో డౌట్. మరి ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, మరి దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి? ఇది మన టాస్క్. క్వశ్చన్ ముందు ఎప్పుడైనా బాగా వినండి. క్వశ్చన్ బాగా అర్థమైతే ఆన్సర్ బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది యాంగిల్ ఏజ్ కూడా యాంగిల్ ఎక్స్. ఇది ప్రూవ్ అవ్వాలంటే ఇది కావాలి. ఇది క్వశ్చన్లో ఎక్కడా లేదు అసలు, నో డౌట్, ఛాన్సే లేదు. పోనీ ఇది ఇస్తే దీన్ని మనం కనుక్కోవచ్చు. మరి ఇది ఉందా? ఇది కూడా లేదు. దీన్ని ఏం చేయాలి? సో ఒక్కసారి దీన్ని బాగా చూడండి. దీన్ని కనుక్కోవడానికి ఇందులో ఏమైనా క్లూ ఉందా? ఇది ఒక నిధి నానా. ఈ నిధిని ఓపెన్ చేయాలంటే ఇది లాక్. ఈ లాక్ కావాలి. ఈ లాక్ మనకు డైరెక్ట్గా లేదు. సో ఈ లాక్కి ఏంటి? ఇంకో క్లూ ఉంది. సో పోనీ ఈ క్లూ తెలిస్తే దీన్ని ఓపెన్ చేయొచ్చు. సో ఇది లేదు, అంటే ఇది కూడా లేదు. అంటే ఇప్పుడు మన టాస్క్ ఏంటి? ఫస్ట్ దీన్ని పట్టుకురావాలి. దీన్ని పట్టుకొస్తే ఎన్నో వచ్చేస్తాయి. మరి దీన్ని పట్టుకురావడానికి, అంటే దీన్ని రావడానికి ఇందులో మనకి ఏమైనా క్లూ ఉందా? ఒక క్లూ ఉంది. ఏంటి ఆ క్లూ అంటే cos A ఈజ్ ఈక్వల్ టు cos X. సో దట్ ఈస్ ద క్లూ. అంటే దీన్ని యూజ్ చేసుకొని దీన్ని తీసుకొస్తాం, దీని నుంచి దీన్ని చూపిస్తాం, దీని నుంచి దీన్ని చూపిస్తాం. ఫస్ట్ ఈ రెండిట్లో దీని నుంచి దీన్ని ఎట్లా తీసుకురావాలి, అది మన టాస్క్. కొంచెం కేర్ఫుల్గా వినండి. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న దాని నుంచి దీన్ని తీసుకొస్తున్నా. ఇప్పుడు ఒకసారి చూడండి దీన్ని. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటన్నా, దీన్ని తీసుకోవాలి, దీని దగ్గరికి రావాలి. ఇప్పుడు ఫస్ట్ మనకి 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు కదా. నేను ముందు మీకోసం 2 ట్రయాంగిల్స్ డ్రా చేస్తున్నా. చూడండి, 2 ట్రయాంగిల్స్ డ్రా చేస్తున్నా. సారీ వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? cos A. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏ తీసుకోండి. ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఎక్స్. ఇక్కడే కాదు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఏని ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఏని మాత్రం ఖచ్చితంగా ఇక్కడన్నా తీసుకోవాలి, ఈ 2 ప్లేస్లను తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తీసుకోకూడదు, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్. మనకి ట్రిగ్నామెట్రీలో రైట్ యాంగిల్ తప్ప అక్కడ ఇచ్చే 2 యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఏ తప్ప ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేసా, ఇక్కడ దీన్ని ఏ తీసుకున్నా, దీన్ని B అనుకున్నా, దీన్ని C అనుకున్నా. సేమ్ XYZ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నా. ఫస్ట్ ఈ బాగా చూడండి, cos A తీసుకుంటున్నా నేను. సో ఫస్ట్
కాస్ ఏ. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆల్రెడీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాను. అన్ని బోర్డు మీద పెట్టాలంటే ఆ బోర్డు సరిపోదు, నేను 10 బోర్డులు పెట్టినా సరిపోదు. సో గుర్తుపెట్టుకోండి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఇది ఏ, దీనికి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది ఏబి, బై హైపోటెన్యూస్ ఏమవుతుంది ఏసీ. ఇప్పుడు ఏబీ బై ఏసీ దీన్ని నేను క్యాలిక్యులేషన్ చేశాను అనుకో, నాకేమొస్తుంది, ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ కే అనుకుంటున్నా. ఎందుకని ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా, ఇప్పుడు 2 3 4 ఏదో ఒకటి వస్తుంది కదా, అది కే. సో ఇప్పుడు దీని ప్రకారం ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏసీని తీసుకురండి, ఏమవుతుంది ఏసీ ఇంటూ కే. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఫస్ట్ నేను ఏం లేదు, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రిగ్నామెట్రిక్ రేషియో రాసుకున్నా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీనికి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ. ఇప్పుడు దీనికి వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, అందుకే మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ద రేషియో ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ద రేషియో వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకే ఒక కాన్స్టెంట్ తీసుకున్నా. ఎందుకు కాన్స్టెంట్గా ఉంటుంది, నువ్వు దీంతో దీన్ని డివిజన్ చేసిన ప్రతిసారి వచ్చే నెంబర్ సేమ్ ఉంటుంది, ఒకే రేషియోలో సేమ్ ఉంటుంది, అందుకే కే తీసుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది ఏసీ నాటి తీసుకెళ్ళు, ఏబీ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ బైలో ఉన్న ఏసీ వస్తే ఏమవుతుంది ఇంటూ అవుతుంది, అంటే ఏసీ ఇంటూ కే. సో ఈక్వేషన్ నెంబర్ 1 అయిపోయింది. ఫస్ట్ కాస్ ఏ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ కాస్ ఎక్స్. సో ఇప్పుడు నాకు కాస్ ఎక్స్ తీసుకుంటున్నా. కాస్ ఎక్స్ సేమ్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎక్స్ అనేది ఎక్కడికి రావాలి, ఎక్స్ దగ్గరికి రావాలి. దీనికి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది XY బై హైపోటెన్యూస్ XZ. దీని వాల్యూ ఏమంటుంది కాన్స్టెంట్, ఎందుకని కాస్ ఏ కాస్ ఎక్స్ వాడే ఈక్వల్ చెప్పాడు. సో ఇక్కడ వచ్చే నెంబర్ ఎలా ఉంటుంది సేమ్ ఉంటుంది. సో XY ఈజ్ ఈక్వల్ టు XZ ఇంటూ కే. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. నౌ వాడిచ్చిన కండిషన్ని తీసుకుంటున్నా, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇది వాడిచ్చిన కండిషన్. అంటే ఫస్ట్ కాస్ ఏ అంటే ఏంటి ఇక్కడ మనకి ఇది. సో ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఏంటి XY బై XZ ఈక్వల్. ఇప్పుడు అంటే మనకి ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్లో ఏం కావాలి, ఇక్కడ ఏబి బై XY కావాలి. ఏబి బై XY బదులు ఏముంది, ఇక్కడ ఏసీ ఉంది. ఏసీ బై ఏముండాలి XZ. ఇక్కడ ఏముంది XY బై XZ. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేమో ఇక్కడ ఉండాలి, ఇదేమో ఇక్కడ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా అది ఇది సరిపోతుంది. చూడండి ప్లేస్ చూడండి మీరే కావాలంటే, ఈ XYని ఇక్కడ పెట్టుకోండి ఏబి బై XY, ఈ ఏసీని తీసుకెళ్ళండి ఏసీ బై XZ. జస్ట్ ఈ 2 ప్లేసులు మారితే సరిపోతుంది. ఇక్కడ ఈ 2 ప్లేసులు మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రపోర్షన్ ఫార్ములా. అది ప్రపోర్షన్ ఫార్ములా ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరు, ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చే ఆన్సరు సేమ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఇంటూ XZ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ XY. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఈక్వల్, దాన్నే మనం ప్రపోర్షన్ అంటాం. ఇప్పుడు దీని ప్రకారం ఈ 2 కదా మల్టిప్లై చేయాలి, ఏసీ ఇంటూ XY. వీడి ప్లేసులు మార్చండి, అప్పుడు కూడా ఏమొస్తుంది ఏసీ ఇంటూ XY వస్తుంది. అంటే మల్టిప్లై చేసే రెండిట్లో ఇది ఈ 2 ప్లేసులు మారినా కూడా వాల్యూ చేంజ్ అవ్వదు. మీరు చెక్ చేసి చూడండి కావాలంటే, ఏబి బై XY ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై XZ. మల్టిప్లై చేసి చూడండి, ఏబి ఇంటూ XZ XY ఇంటూ ఏసీ సేమ్ వచ్చిందా లేదా. ఇక్కడ నేను ప్లేసులు మార్చా, ఆన్సర్ సేమ్ వచ్చిందా లేదా, అంటే దాని అర్థం అది. కాబట్టి మనం అలా చేసినా ఇలా చేసినా సేమ్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఈ ఒక్క స్టెప్తోనే ప్రాబ్లం ఉంటుంది నాన్న. ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు XY బై XZ. సో నేనేం చేస్తున్నా, ఈ 2 ప్లేసులు చేంజ్ చేస్తున్నా. అంటే ఏబి బై XY ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై XZ. సో వాడిచ్చిన కండిషన్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఈక్వల్ వచ్చేసినాయి. మనకి మొత్తం కండిషన్ కావాలి, అందులో ఎన్ని ఈక్వల్ వచ్చినాయి, 2 ఈక్వల్ వచ్చినాయి. ఇప్పుడు మన టాస్క్ ఏంటి, ఇది ఈ రెండింటికి ఈక్వల్ మనం ప్రూవ్ చేయాలి. బట్ వాడు ఇవ్వలేదు,
ఇప్పుడు మన టాస్క్ ఏంటి, ఇది కూడా వీటితో ఈక్వల్ ఉందని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ ఈక్వల్ అయింది అనుకో, ఆటోమేటిక్గా 3 ఈక్వల్ అయినట్టే. లేదా ఇది ఈక్వల్ అయినా అంటే ఈ వాల్యూ ఈ రెండిట్లో దేని ఒకదానికి ఈక్వల్ రావాలి. మనం ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది, బీసీ బై వైజెడ్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే బీసీ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నా, బీసీ. సో బీసీ ఎక్కడుంది, ఈ ట్రయాంగిల్లో ఉంది. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. దీని ప్రకారం మన ఫార్ములా తెలుసు కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ అంటే ఏంటి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఇప్పుడు నాకేం కావాలి, బీసీ కావాలి. సో దీన్ని తీసుకొద్దాం. సో బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ వస్తే ఏమవుతుంది, మైనస్ ఏబీ స్క్వేర్. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఇక్కడ చూడండి ఏబీ ప్లేస్లో మనం ఏమనుకున్నాం, ఇక్కడ కే ఇంటూ ఏసీ. చూడండి ఏబీ ప్లేస్లో ఏముంది, సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ ఏసీ ఇంటూ కే హోల్ స్క్వేర్. సో బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ స్క్వేర్ కాబట్టి ఏసీ స్క్వేర్ ఇంటూ కే స్క్వేర్. సో బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ని కామన్ తీయండి, ఏం మిగులుతుంది, ఇక్కడ 1 మైనస్ కే స్క్వేర్. స్క్వేర్ అడిపోతే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అంటే ఏసీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్లు క్యాన్సిల్ చేస్తే ఏసీ ఇంటూ 1 మైనస్ కే, 1 మైనస్ కే. సారీ ఒక్క నిమిషం, చిన్న మిస్టేక్. ఇక్కడ 1 మైనస్ కే స్క్వేర్ కదా, బయట లేదు లోపల ఉంటుంది. అంటే ఇక్కడ దీన్ని మనం రూట్లోనే ఉంచాలి. హోల్ స్క్వేర్ ఉంటే రూట్ క్యాన్సిల్ అయింది, లోపల ఉంటే క్యాన్సిల్ అవ్వదు. సో ఇది కూడా ఒక విధంగా మంచిదే జరిగింది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రూట్ 1 మైనస్ కే స్క్వేర్ ఉంది, రూట్ 1 మైనస్ కే హోల్ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే దీని అర్థం ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే ఇంటూ 1 మైనస్ కే. అంటే ఒక రూట్లో 2 సేమ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఒకటి బయటకు వస్తుంది. సో 1 మైనస్ కే రాస్తాం. ఇక్కడ దీన్ని రాయాలి అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 1 మైనస్ కే ఇంటూ 1 ప్లస్ కే. అంటే 2 వేరు బయటికి తేవడం కుదరదు. సో ఇలా ఇంటర్నల్గా ఉన్నప్పుడు దాన్ని మన స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయకూడదు, హోల్ స్క్వేర్ ఉంటే చేయొచ్చు. సో ఇక్కడ యాక్చువల్గా ఎక్కడుంది, కే స్క్వేర్ ఒక్కదానికే ఉంది, హోల్ స్క్వేర్లో లేదు కాబట్టి దాన్ని అలాగే రూట్లో ఉంచాలి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్న ఇక్కడికి, ఇది క్లియర్. ఇప్పుడు నేనేం కనుక్కున్నా, బీసీ కనుక్కున్నా, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నా. బీసీ అయిపోయింది. ఇప్పుడు నాకేం కావాలి, వైజెడ్. సో మళ్ళీ వైజెడ్ కనుక్కుంటున్నా, సేమ్ ఫ్రమ్ వైజెడ్ ఎక్కడుంది, ట్రయాంగిల్ ఎక్స్ వై జెడ్, దీని నుంచి కనుక్కుంటున్నాం. మళ్ళీ సేమ్ ఫార్ములా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సేమ్ ప్రొసీజరు. ఇప్పుడు ఏం చేసామో ఇక్కడ కూడా అదే చేస్తాం, బట్ తేడా ఏంటంటే వాల్యూస్ మారుతాయి. హైపోటెన్యూస్ ఏంటి, ఎక్స్జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై స్క్వేర్ ప్లస్ వైజెడ్ స్క్వేర్. సో ఇప్పుడు xy స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వైజెడ్ స్క్వేర్ తీసుకురండి, xz స్క్వేర్ మైనస్ వైజెడ్ స్క్వేర్. సారీ మనకు అనుకోవాల్సింది ఏంటి, వైజెడ్ కదా. ఓకే, అందుకే జాగ్రత్త చూడాలి. నేను మీరు తప్పేస్తే మీరు చూడకపోతే ఎట్లా, మనం కనుక్కోవాల్సింది ఏంటిది, వైజెడ్ అంటే వైజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xz స్క్వేర్, దీన్ని తీసుకొస్తున్నా మైనస్ xy స్క్వేర్. సో వైజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xz స్క్వేర్ మైనస్ xy అంటే చూడండి ఒకసారి, k ఇంటూ xz హోల్ స్క్వేర్. సో yz స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xz స్క్వేర్ మైనస్ k స్క్వేర్ ఇంటూ xz స్క్వేర్. సో yz స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xz స్క్వేర్ని కామన్ తీయండి. సో 1 మైనస్ k స్క్వేర్ yz ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ xz స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దాం, స్క్వేర్ని క్యాన్సిల్ చేద్దాం. సో yz ఈజ్ ఈక్వల్ టు xz, ఇది ఎక్కడ ఉంటుంది, రూట్లోనే ఉంటుంది, 1 మైనస్ కే స్క్వేర్, ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు మనం ఏంటి టాస్క్, బీసీ బై వైజెడ్. సో బీసీ బై వైజెడ్, బీసీ ఏమొచ్చింది మనకి,
ఏసీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్. ఇదే ఈక్వేషన్ 3 నుంచి వచ్చింది, ఫ్రమ్ 3 బై వైజెడ్ ఏమొచ్చింది, ఎక్స్జెడ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్. రూట్ 1 మైనస్ కే స్క్వేర్, రూట్ 1 మైనస్ కే స్క్వేర్ క్యాన్సిల్. సో బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్. చూడండి, బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్. రెండు సేమ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ రెండు ఆల్రెడీ సేమ్, ఇప్పుడు ఈ రెండు సేమ్ అంటే ఈ మూడు ఏమైతే సేమ్ అవుతున్నాయి. సో దేర్ ఫోర్ ఏబీ బై ఎక్స్వై అంటే ఈ మూడు సేమ్ అయినాయి కదా. ఈ కండిషన్ వచ్చేసింది. ఈ కండిషన్ ఎప్పుడు వస్తుంది, ఏమవుతుంది ఆటోమేటిక్గా. సో ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్. ఎందుకని ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఆటోమేటిక్గా వచ్చేసినట్టే. ఇది వచ్చిందంటే సో దేర్ ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇలా సాల్వ్ చేయాలన్నా ఆర్డర్లో స్టెప్ వైజ్గా వెళ్తేనే చేయగలుగుతారు, లేకపోతే తప్పులు పోతాయి. మనం ఏ స్టెప్ వేసామో కొంచెం కేర్ఫుల్. ఫస్ట్ కాస్ ఏ కనుక్కున్నాం, నెక్స్ట్ కాస్ ఎక్స్ కనుక్కున్నాం, తర్వాత ఏంటి రెండు ఈక్వల్ అన్నాడు. సో రెండు ఈక్వల్ చేసాం. ఈ రెండు ఈక్వల్ చేస్తే అక్కడ ఉన్న వాటిలో రెండు వస్తాయి మనకి. సో మూడో దానికి ఏంటిది మిస్ అయింది, బీసీ బై వైజెడ్. సో ఫస్ట్ ఏం చేసాం, ఈ ట్రయాంగిల్ తీసుకొని మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేసాం చూసారా, ఏ మెథడ్, పైథాగరస్ థీరం, దాన్ని యూజ్ చేసి బీసీ కనుక్కున్నాం. సేమ్ అదే మోడల్ రెండో ట్రయాంగిల్ నుంచి వైజెడ్ కనుక్కున్నాం. సో మనకి ఇక్కడ ఉందేంటి బీసీ బై వైజెడ్. సో నేనేం చేశా, బీసీ బై వైజెడ్ కనుక్కున్నా. బీసీకి ఏమో థర్డ్ ఈక్వేషన్ తీసుకున్నా, వైజెడ్కి ఏమో ఫోర్త్ ఈక్వేషన్ తీసుకున్నా. సో ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుంటే ఏమైంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. రూట్ 1 మైనస్ కే స్క్వేర్, రూట్ 1 మైనస్ కే స్క్వేర్ అంటే ఏసీ బై ఎక్స్జెడ్. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అని చూపించేసాం మనం ఆల్రెడీ. ఈ రెండు ఈక్వల్ ఆటోమేటిక్ ఏమవుతుంది, మూడు ఈక్వల్ అయితే. సో ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఎక్స్ వైజెడ్. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్. సో చెక్ ఇట్ నానా. సో ఈ ప్రాబ్లం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.